హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే డ్రెస్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. చూడండి బ్యాక్ సైడ్ ఎంత బాగుందో కదా. హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది నిన్న కటింగ్ చూసాం కదండి. ఇంకెవరైనా చూడకపోతే కటింగ్ కూడా చూడండి. ఈరోజు అయితే స్టిచ్చింగ్ అనమాట. టాప్ చూడండి, కట్స్ దగ్గర కూడా అసలు కొంచెం కూడా ముడతలు పడినట్టుగా లేదండి. కరెక్ట్గా ఈక్వల్గా ఉందన్నమాట. నీట్ ఫినిషింగ్ వచ్చేసింది కదా. చాలా బాగా వచ్చిందంట. తను హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ దగ్గర మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే ముందు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే మనం దీనికి బ్యాక్ పార్ట్కి మనం బకరం క్లాత్ అతుక్కోవాలి కదా. దానికోసం ముందు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చంక దగ్గర కూడా క్లాతులు హెచ్చు తగ్గులు రాకుండా చూసుకోవాలండి. చూసుకుంటూ నెక్ను కూడా చక్కగా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. హెచ్చు తగ్గులు వచ్చిందంటే మళ్ళీ మనకి క్లాతు సరిపోదు కాబట్టి నీట్గా ఒకేసారి మనం కుట్టేటప్పుడు చక్కగా చూసుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, ప్రతి కార్నర్కి వచ్చిన తర్వాత సూదిని అలా దించి పాదాన్ని పైకి లేపుకొని ఈ విధంగా చూడండి, ఇటువైపున కూడా చంక వైపున అనమాట, భుజం దగ్గర చంక వైపున క్లాత్ ఈక్వల్గా వస్తుందా లేదా అనేది చూసుకుంటూ చూడండి, చూపిస్తున్నా కదా. చూసుకోవాలి మనం కుట్టుకునేటప్పుడు ఒకసారి ఈ విధంగా చూసుకుంటూ క్లాత్ జరగకుండా వేళ్ళు, మన చేతి వేళ్ళు అలా పెట్టేస్తే జరగకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కార్నర్ దగ్గర చూడండి ఏ విధంగా కుడుతున్నానో. కార్నర్ దగ్గరకు వచ్చాక మళ్ళీ సూదిని దింపేసి పాదాన్ని పైకి లేపుకొని మనకి వీలుగా క్లాత్ని జరుపుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఫస్ట్ ఇలా కుట్టిన తర్వాతనే మనం క్యాన్వాస్ పేపరు ఇంకా క్లాత్ మనం మెడపట్టి వేసుకుంటాం కదా, ఆ క్లాత్ కూడా కట్ చేసుకోవాలండి. ఇలా కుట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా బకరం క్లాత్ తీసుకోవడానికి అవుతుందన్నమాట. బకరం క్లాత్ క్యాన్వాస్ అంటారుగా. ఇప్పుడు ఇది మనం ఎట్లా ఉందో అట్లానే కట్ చేసుకుందాం. చూడండి, మొత్తం కూడా ఎట్టుందో అట్లా కట్ చేసుకున్న తర్వాత బకరం క్లాత్ చూడండి 2 మడతలు వేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ కూడా అంటారు. ఇలా 2 మడతలు వేసేసి హ్యాండ్ని మన యొక్క బ్యాక్ పార్ట్ అన్నమాట, మెడ ఈ విధంగా ఇలా పెట్టాలి. ఒక దాని మీద ఒకటి పెట్టాలండి. ఎందుకంటే మనం కట్ వర్క్ లాగా పెట్టాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోకపోతే క్యాన్వాస్ పేపర్ అనేది మనకి తగ్గుతుందన్నమాట. కాబట్టి ఒక దాని మీద ఒకటి నీట్గా సెట్ చేసుకోండి. ఒకటికి 2-3 సార్లు కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. చూడండి, మనకి కస్టమర్స్ అడిగినప్పుడు నాకు రాదు అని చెప్పేసి అనకూడదండి. మనకున్న టాలెంట్ అంతా ఉపయోగించాలన్నమాట. రాదు అని చెప్పేసి అన్నామంటే మళ్ళీ మన దగ్గరికి మళ్ళీ క్లాతులు తీసుకొని రారనమాట. ట్రై చేయండి. 1-2-3 సార్లు ఫస్ట్ మన పాత వాటి మీద మీరు ట్రై చేయండి. అంటే నానమ్మ చీరలు, అమ్మమ్మ చీరలు అలా ఉంటాయి కదా కాటన్‌యి. వాటి మీద మీరు ప్రయోగం చేయండి. వాటి మీద ప్రయోగం చేసి అప్పుడు మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇలా డ్రెస్సులు తీసుకొని మీరు వాటి మీద అయితే కుట్టేసేయండి. చూడండి, నెక్ ఈ విధంగా డిజైన్ చేసిన తర్వాత అవుట్ సైడ్ 1 ఇంచే ఉంచండి, ఎక్కువ ఉంచకండి. ఎందుకంటే క్యాన్వాస్ పేపర్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట. అందుకోసమని ఒక 1 ఇంచ్ అవుట్ సైడ్ ఉంటే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. ఈ విధంగా కట్ చేసుకొని అవుట్ సైడ్ అంతా. ఇప్పుడు నెక్ ఇలా డిజైన్ గీసింది కట్ చేసేసుకుందాం. ఈ వీడియో ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి, ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తానండి. ఇంకా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీ యొక్క లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, కట్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ క్లాత్ మీద పెట్టేసేయాలి. లైనింగ్ క్లాత్ మనకు కొంచెం కూడా అసలు మిగలలేదండి. ఇంకా కొంచెం క్లాత్ అయితే సరిపోలేదన్నమాట. ఎందుకంటే టాప్ కొంచెం పొడవు ఉంది కదా. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అవుట్ సైడ్ అంతా ఒక 1/2 ఇంచు ఉంచండి. 1/2 ఇంచు ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మనం కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఈ విధంగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఐరన్ బాక్స్ అందరికీ అవైలబుల్గా ఉండదు కదా. ఉన్నవాళ్ళు అయితే ఐరన్ చేసేయండి ఈ విధంగా. అంటే క్యాన్వాస్ పేపర్ మీద కొంత చుక్కలు చుక్కలుగా కనపడుతుందండి, అది గమ్ము టైప్ అనమాట. అది ఉన్నకెళ్ళి క్లాత్కి అంటించేసి ఐరన్ చేసుకోవాలి. ఒకవేళ ఐరన్ బాక్స్ లేదనుకున్న వాళ్ళు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేయండి. చూడండి, ఈ విధంగా అనమాట. ఇలా స్టిచ్చింగ్ చేసేసి నెక్ వైపును కూడా డిజైన్ చేసుకోవాలి. ఈ విధంగా ఎలా ఉందో అలా
పాదం వైపు దగ్గరకొచ్చిన తర్వాత నీట్‌గా సూదిని దింపేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి పాదం దగ్గర సూది దింపాలనమాట. అంటే కార్నర్ దగ్గర, ప్రతి కార్నర్ దగ్గర సూదిని దించి మళ్ళీ పాదాన్ని పైకి లేపుకొని ఈ విధంగా స్లోగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి. కస్టమర్స్ మనకి ఈ విధంగా కుట్టండి అని అడిగినప్పుడు మనం రాదు అంటే వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారండి. మళ్ళీ మన దగ్గరికి ఇంకేమన్నా మోడల్స్ కుట్టమని అడగాలన్నా వాళ్ళు రారనమాట. అందుకనే మన టాలెంట్ అంతా ఉపయోగించాలన్నమాట. రాదు అన్న మాట మన నోటెమ్మటి రానివ్వకూడదనమాట. చూడండి ఈ విధంగా అవుట్ సైడ్ మొత్తం కూడా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అవుట్ సైడ్ మొత్తం ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టుగా చూసుకోండి. చూడండి ఈ విధంగా ఒకవేళ రౌండ్ తిరిగే ప్లేస్‌లో మీకు ఒకవేళ రౌండ్ తిరగకపోతే చిన్న కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకుంటే కత్తెరతో మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుందనమాట. చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా ఫోల్డ్ తిరగదండి. కాబట్టి మీరేం చేస్తారంటే చిన్నగా కత్తెరతో చిన్న చిన్న ఘాట్లు పెట్టండి. ఘాట్లు పెట్టారంటే అక్కడ మనకు లూజ్ అయిపోతుందనమాట. లూజ్ అయ్యి మనకి ఫోల్డింగ్‌కి కరెక్ట్‌గా వచ్చేసిద్ది. ఈ విధంగా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. చూడండి మొత్తం కూడా ఈ విధంగా నీట్‌గా కట్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్‌కి జాయింట్ చేసుకోవడమే ఇంకా. చూడండి ఈ విధంగా అనమాట. కస్టమర్స్ ఇలా పెట్టమని అడిగారండి. ఎప్పుడూ బోట్ నెక్ ఇంకా ఏమంటారు హోల్ అట్లా పెడతారు కదా! పాట్ నెక్ టైపు అలా ఉన్నాయంట. కానీ ఇలా ఫస్ట్ టైం ఇలా పెట్టండి అక్క అని చెప్పేసి అడిగారు. ఈక్వల్‌గా ఇలా చూసుకోండి. ఇలా ఈక్వల్‌గా సెంటర్‌లో ఫస్ట్ చూసుకోవాలి. సెంటర్‌లో కరెక్ట్‌గా ఈ విధంగా పెట్టేసి ఫస్ట్ ఒక సైడ్ నుంచి రండి. అంటే భుజం దగ్గర నుంచి కాకుండా మనకి చక్కగా మెడ కింద అనమాట. మెడ కింద ఇలా పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఈక్వల్‌గా వచ్చేస్తుందనమాట. ప్రతి కార్నర్ దగ్గర సూదిని దించేసి ఈ విధంగా నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. పావించు మందం అలా పట్టించాలి. చూడండి ప్రతి కార్నర్ దగ్గర నేనైతే మలుపు తిరిగే దగ్గర స్లో అవుతున్నానండి. ఇది కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే మనం కస్టమర్స్ అడిగినట్టుగా మనం కుట్టి ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా వాళ్ళు కొంచెం వాళ్ళ పక్కన నైబర్స్‌కి కూడా చెప్పుకుంటారు. ఇలా కుట్టింది చాలా బాగా కుదిరింది అని వాళ్ళు చెప్పుకుంటారనమాట. తెలుసు కదా మన ఆడవాళ్ళం ఎలా ఉంటారో కదా! నీట్‌గా కుట్టించి ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కొంతమందిని మనకి పరిచయం చేస్తారనమాట. కొంచెం కష్టంగా ఫీల్ అవ్వకుండా మనం కొంచెం ఓపిక చేసుకొని ఈ విధంగా కుట్టుకుంటే బాగుంటుంది. చూడండి ఈ విధంగా అనమాట. ఇక్కడ ప్రతి కట్స్ దగ్గర ఇలా రౌండ్ షేప్ తిరిగే దగ్గర కట్ పెట్టండి. ఇలా కట్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది ఈజీగా తిరుగుతుందండి. కంఫర్ట్‌గా తిరుగుతుందనమాట. మనల్ని ఇబ్బంది పెట్టకుండా నీట్‌గా అనమాట. మనం ఎటు తిప్పితే అటు తిరుగుతుందనమాట. ఈ విధంగా నెక్ మొత్తం కూడా కట్లు పెట్టండి. చూడండి నేను ఏ విధంగా పెట్టానో. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఎలా కుట్టామో అలా అనమాట. కస్టమర్స్ అడిగినప్పుడు అంటే వాళ్ళు ఎలా అడిగితే మనం అలా పెట్టామంటే అంటే మన టాలెంట్ అంతా ఉపయోగించాలండి. అప్పుడే మనకి కస్టమర్స్ బాగా పెరుగుతారనమాట. చూడండి ఈ విధంగా ఈక్వల్‌గా తీసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేశానండి. ఇప్పుడు లోపల ఉన్న లైనింగ్ క్లాత్ పైకి కనపడొద్దు. ఇంకా పైనున్న క్లాత్ అనేది లోపలికి వెళ్ళొద్దు. చూడండి ఈ విధంగా. ఈ విధంగా నీట్‌గా తీసుకుంటూ పై కుట్టు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా అనమాట. బయట క్లాత్ అనేది ఇప్పుడు మన పై వైపున ఉంది కదా! పై వైపున ఉన్నదనేది లోపలికి వెళ్ళొద్దు. లోపల ఉన్నది పై వైపుకి కనపడొద్దనమాట. ఇంక ఇది మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ అవుతుందండి క్లాత్ అనేది. ఈ క్లాత్ కూడా ఫోల్డింగ్ అవ్వకుండా నీట్‌గా చూసుకుంటూ పై కుట్టు అనేది వేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి. కానీ మనం వాళ్ళు అడిగినట్టుగా మనం రెడీ చేసి ఇచ్చామంటే చెప్పాం కదా! ఫుల్‌గా మనకి కస్టమర్స్ అయితే పెరుగుతారనమాట. చూడండి ఇప్పుడు ఇది నేను కుట్టించా కదా! తనకిచ్చానండి. తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇంకొకటి ఉంది అక్క నేను మళ్ళీ అది కూడా తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసి అనిందనమాట. అందుకనే మనం వాళ్ళు అడిగినట్టుగా మనం రెడీ చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మనకి కస్టమర్స్ ఇంకా పెరుగుతూనే ఉంటారనమాట. వాళ్ళు వెళ్ళి ఇంకొంతమందిని మనకి పరిచయం చేస్తారు. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నేను మొత్తం కూడా చూపించలేదండి. వీడియో లెంత్ అవుతుంది కదా! ఈ విధంగా పై కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి కుట్టు కావాలంటే కుట్టు,
హెమ్మింగ్ కావాలనుకుంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నెక్ ఈ విధంగా చూడండి ఫ్రంట్కి ఈ విధంగా ఇచ్చాడు కదా రెడీమేడ్ వాటికి. ఒక హాఫ్ ఇంచు డిజైన్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ దేనికంటే కుట్లలోకి పోవడం కోసం అన్నమాట. కుట్లలోకి తీసేయాలి కదా. ఇప్పుడు లైనింగ్ ఇలా పెట్టేసి క్లాత్ని ఉల్టాగా ఈ విధంగా పెట్టండి. నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలాగే పెట్టండి. పెట్టేసి రౌండ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం కట్లు పెట్టండి ఈ విధంగా. చూడండి ఈ విధంగా పెట్టడం వల్ల రౌండ్ తిరుగుతుందండి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఈ పాయింట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా కట్లు పెట్టాలి రౌండ్ దగ్గర. కట్లు పెట్టడం వల్ల మనకి చక్కగా నీట్గా రౌండ్ అయితే వచ్చేసిద్ది. చూడండి కట్లు పెట్టేసిన తర్వాత ఈ విధంగా నీట్గా సెట్ చేసి దీని మీద పై కుట్టు వేసేసుకోవాలి. చూడండి పై కుట్టు అయితే వేసానండి. షోల్డర్ దగ్గర, చంక దగ్గర, ఇంకా అవుట్ సైడ్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా కరెక్ట్గా ఈక్వల్గా చూసుకోండి. ఆ వైపున ఈ వైపున చూడండి లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళి రైట్ హ్యాండ్కి వెళ్ళి కూడా క్లాత్ సమానంగా వస్తుందా లేదా అనేది చూసుకుంటూ చివరి వరకు వెళ్ళిపోవాలి. కింద వరకు కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కింద మాత్రం ఒక 2 ఇంచులు వదిలేసేయండి ఈ విధంగా. ఎందుకంటే ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇదే విధంగా రెండో వైపును కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి రెండో వైపును కూడా వేసిన తర్వాత దీన్ని కింద మన మోకాల దగ్గర ఉంటుంది కదా లైనింగ్, మన మోకాల దగ్గర దీన్ని ఈ విధంగా జస్ట్ ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను లోచంక తీసానండి మెయిన్ క్లాత్కి అనమాట. లోచంక తీసాను. ఇప్పుడు ఈ లైనింగ్ ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి లోచంక అనమాట. ఇక్కడ ఫోల్డింగ్ మీద కట్స్ దగ్గర కట్ పెడుతున్నానండి. కట్స్ వచ్చే పాయింట్ అని గుర్తు అనమాట. ఇప్పుడు 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ రెడీ అయినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం వీటిని స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్లో. చూడండి బ్యాక్ పార్ట్కి మనం పట్టీ జాయిన్ చేసాం కదా. ఈ పట్టీ వదిలేసి కుట్టు మీద కుట్టు వచ్చేటట్టుగా పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. పట్టీ వదిలేసేయాలండి. డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకుందాం. ఇలా పట్టీ వదిలేస్తే చూడండి నేను ఎలా ఫోల్డింగ్ చేస్తానో ఈ విధంగా పెట్టేస్తే మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. చూడండి నీట్గా ఉంటుంది అన్నమాట. లోపల వైపున బయట వైపున కూడా మనకి నీట్గా కనపడుతుంది. ఓకే అండి. ఈ పట్టీ ఇలా జాయిన్ చేయాలి. రెండో వైపున కూడా సేమ్ అంతే. చూడండి పట్టీ ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి చూడండి స్టిచ్చింగ్లు 2 కూడా ఒకే చోట పెట్టాలి. ఇలా పెట్టేసి రఫ్ లాక్కోవాలి. స్టార్టింగ్ చూడండి రఫ్ లాగి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి, ఫోల్డింగ్ చేసుకోవాలి. నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా ఉందో ఈ విధంగా అన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్లు. ఇప్పుడు హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ దేనికి దానికే ఇలా పెట్టేసుకుందాం సపరేట్గా. ఓకే అండి. ఈ విధంగా పెట్టేసి క్యాన్వాస్ పేపర్ కూడా తీసుకుందాం. ఖచ్చితంగా క్యాన్వాస్ పేపర్ వేయాలండి కట్ వర్క్ వాటికి నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ. క్యాన్వాస్ పేపరు 2 మడతల మీద ఉందండి. క్యాన్వాస్ పేపర్ వేస్తేనే మనకి కట్ వర్క్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట, స్టిఫ్గా. ఇప్పుడు రెండింటిని కూడా సపరేట్ చేసుకుందాం. చూడండి ఒకదానికొకటి ఒకదానికొకటి ఈ విధంగా పెట్టేద్దాం. అంటే హ్యాండ్ పొడవు ఎంత ఉందో లూజ్ అనేది అంత ఈక్వల్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా 3 కూడా సమానంగా పెట్టేసి అడ్జి మీద స్టిచ్చింగ్ వేసుకుందాం. అంటే చివరంచు మీద అన్నమాట. ఇలా చివరంచు మీద క్యాన్వాస్ పేపరు, లైనింగు, మెయిన్ క్లాత్ 3 కూడా సమానంగా పెట్టుకొని చివరంచు మీద వేయాలి. ఏంటంటే చివరంచు మీద మనకి ఇలా డిజైన్ చేసుకునేటప్పుడు మెలికలు తిప్పుతాం కదా. అంటే ప్రతి కార్నర్ దగ్గర అలా తిప్పుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఇలా అయితే స్టిచ్చింగ్ వేసేయండి. స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, కదలకుండా ఉంటుంది అన్నమాట మెయిన్ క్లాత్. చూడండి ఈ విధంగా తీసుకొచ్చి ప్రతి కార్నర్ దగ్గర ఈ విధంగా నీడిల్ దించేసి ఈ విధంగా రౌండ్ షేప్ అయితే రానివ్వాలి. చూడండి ఈ విధంగా అన్నమాట. ఓకే. రౌండ్ తిప్పే దగ్గరే మనకి కొంచెం టైం పడుతుందండి. కార్నర్ దగ్గర అలా తిప్పేసి ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. దీనికి మనం ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకోవచ్చండి. కనీసం మనం ఇలా డ్రెస్కి వచ్చేసి ఇలా కుట్టామంటే 400, 500 కూడా తీసుకోవచ్చు. అంటే మనం ఉన్న ఏరియాలో ఎంత రేట్ ఉందనేది కూడా చూసుకోవాలన్నమాట. చూడండి
ప్రతి కట్స్ పాయింట్ దగ్గర ఇక్కడ రౌండ్ తిరిగే ప్లేస్లో చూడండి, ఇక్కడ అనమాట కార్నర్లో, ప్రతి కార్నర్లో ఇలా కట్ పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టడం వల్ల మనకి నీట్గా తిరుగుతుందనమాట. ఓపెన్ చేసుకున్నప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మనం కొంచెం ఓపిక చేసి కుట్టుకున్నామంటే మనం ఉన్న ఏరియాలో ఎంత కాస్ట్ ఉందో అంత రేట్ తీసుకోవచ్చండి. ఎక్కువ అమౌంట్ అనమాట ఇలా కుట్టామంటే. ఓకే అండి. ఎందుకంటే మనకు కష్టం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి రేటు కూడా అలానే ఉంటుంది కదా. చూడండి, కుట్టేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువ కష్టపడుతున్నాం కాబట్టి కష్టానికి తగ్గట్టే మనం డబ్బులు కూడా తీసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసుకొని నీట్గా పైనున్న క్లాత్ లోపలికి వెళ్ళొద్దు, లోపల ఉన్న క్లాత్ పైకి వెళ్ళొద్దు. ఈ విధంగా చూడండి, పై కుట్టు మనం నెక్కి ఎలా వేసుకున్నామో హ్యాండ్కి కూడా అంతే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఫోల్డింగ్ అవుతుందండి, లోపల ఉండిపోతుంది. అది అనేది లోపలికి ఫోల్డింగ్ అవ్వకుండా నీట్గా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఓపెన్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, మెలిక తిరిగే దగ్గర అంటే ప్రతి కార్నర్ దగ్గర సూదిని అలా దించేసి ఈ విధంగా క్లాత్ని ఓపెన్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ బక్రం క్లాత్ ఈ విధంగా ఒక ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ లైనింగ్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్కే జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా రెండు హ్యాండ్స్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వీటిని మనం సమానంగా పెట్టేసేయాలి. ఒక దాని మీద ఒకటి అలా పెట్టేసేయాలి. చూడండి, ఈ విధంగా అనమాట. ఒక దాని మీద ఒకటి పెట్టేసి రెండింటిని కూడా కలపాలి. రెండు హ్యాండ్స్ కదా, రెండు హ్యాండ్స్ని కూడా ఈ విధంగా ఒక దాని మీద ఒకటి పెట్టేసి ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా రెండు కూడా ఒక దాని మీద ఒకటి ఈక్వల్గా పెట్టేసి హెచ్చు తగ్గులు ఉన్నాయా లేదని చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు చూద్దాం. చూడండి, హ్యాండ్ పొడవు ఇక్కడ 1 ఇంచ్ పెరిగిందండి. చూడండి, 1 ఇంచ్ పెరిగిందనమాట. అంటే నేను కొంచెం ఎగస్ట్రానే ఉంచి కట్ చేశాను. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూసుకొని కట్ చేయొచ్చు అన్నట్టుగా నేను వదిలేసాను అనమాట. చూడండి, ఈక్వల్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం అవుట్ సైడ్ మొత్తం కూడా కుట్టేసుకోవాలి. కట్ పెట్టుకుందాం, ఇది సెంటర్ పాయింట్లో రావాలి అని. చూడండి, ఈ ఎగస్ట్రాలు తీసేయాలి. తీసేస్తే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది అనమాట. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ సైడ్ వైపు ఇలా పెట్టండి. ఫ్రంట్ సైడ్ వచ్చేకెళ్ళి ఇలా పెట్టేసి ఇలా షేప్ అయితే తీయాలి. చంక డౌన్ అనమాట. చూడండి, ఈ విధంగా పెట్టేసి సెంటర్ పాయింట్లో పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మనకి ఈక్వల్గా క్లాత్ అయితే వచ్చేసిద్దండి. చూడండి, హెచ్చు తగ్గులు రాకుండా మనకి ఈక్వల్గా వచ్చేసిద్ది అనమాట. మళ్ళీ దారాన్ని కట్ చేయకుండా మళ్ళీ భుజం దగ్గరికి తీసుకొచ్చి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. దారం కట్ చేయకుండా ఈ విధంగా నేను చూపించినట్టుగా చేయండి. మీకు ఈజీగా తొందరగా అయిపోతుందండి. స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది. చూడండి, మళ్ళీ ఈ విధంగా చేతిలోకి తీసుకోండి. చేతిలోకి తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, మళ్ళీ రెండో సైడ్ కూడా ఈ విధంగా పెట్టండి. భుజం దగ్గర పెట్టేసి ఫ్రంట్ ఎటు వస్తుందో అటువైపున హ్యాండ్కి డౌన్ అయితే తీయాలి. ఇలా భుజం మీద పెట్టేసి హ్యాండ్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇలా మళ్ళీ నేను చూపించినట్టుగా చూడండి, షోల్డర్ దగ్గర మళ్ళీ ఈ విధంగా రివర్స్గా పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. కత్తెర కట్ చేయటం వల్ల మళ్ళీ మనకు ఒక నిమిషం అట్ట టైం అయితే వేస్ట్ అవుతుందండి. హ్యాండ్స్ రెండు జాయింట్ చేసేలోపు ఇలా రెండో కుట్టు కూడా వేసుకోవాలి. మొత్తం క్లాత్ అనేది చేతిలోకి తీసుకోండి. మొత్తం కూడా తీసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది కదా రెండు సైడ్ల. ఇప్పుడు చూడండి, మనం సైడ్ జాయింట్ చేసుకోవడమే. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ముందు చెస్ట్ దగ్గర లూజ్ చూసుకోవాలి. చూడండి, మనకు ఆదికి ఇచ్చిన డ్రెస్ ఉంది కదా, కరెక్ట్గా ఈ చంక దగ్గర నుంచి ఆ చంక దగ్గర వరకు కరెక్ట్గా 17 ఇంచులు వచ్చింది. చూడండి, 17 ఇంచులు అనమాట. ఓకే, 17 ఇంచులు ఒక పేపర్ మీద రాసుకోండి. చెస్ట్ దగ్గర 17 ఇంచులు. చూడండి, అలాగే నడుం దగ్గర అనమాట. నడుం దగ్గర కూడా కరెక్ట్గా ఇలా పట్టుకోండి. ఇక్కడ నుంచి చూడండి, నేను చూపిస్తున్నా. చంక దగ్గర నుంచి ఇలా జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ ప్లేస్లో అనమాట. ఇక్కడ మనకి జాయింట్ ప్లేస్లో మనకి నడుం లూజ్ వచ్చేసిద్ది. కరెక్ట్గా ఇలా పట్టుకోండి. క్లాత్ ఎక్కడ కూడా ఫోల్డ్ అవ్వకుండా చూసుకోండి. 15 పావు. ఓకే, 15 పావు. చెస్ట్ 17,
నడుము వచ్చేసి 15 ఓకే అండి. కట్స్ దగ్గర కూడా చూసుకోవాలి. ఈ కట్స్ దగ్గర చాలామందికి కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోతారండి. ఎందుకంటే కరెక్ట్ ఫిట్టింగ్ తీసుకోకపోతే మనకి కట్స్ దగ్గర లూజ్ వచ్చేసిద్దనమాట. ఫినిషింగే పోతదనమాట. కట్స్ దగ్గరే మనకి నీట్ ఫినిషింగ్ అర్థమైతది. కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని. కరెక్ట్‌గా కట్స్ దగ్గర ఇలా పెట్టండి. ఈక్వల్‌గా పెట్టేసి ఈ చివర కూడా ఎంతుందో చూసుకోండి. చూడండి ఇలా. కరెక్ట్‌గా ఎంతుందో చూస్తే మనకి 18 వచ్చింది. ఓకే అండి. ఒకవేళ మీకు లూజ్ ఉంది అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. కరెక్ట్‌గా సరిపోయింది అంటే ఎంతుందో అంతనే పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ 2 ఇంచులు ఖర్చు కోసం తీసాం కదా! కటింగ్ చేసేటప్పుడు 2 ఇంచులు. ఆ 2 ఇంచుల కాడికి ఇలా మార్కింగ్ చేసుకొని మిడిల్‌లో ఎంతొచ్చిందనేది చూసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూస్తే నాకు 17.5 వచ్చిందండి. అంటే ఒక హాఫ్ ఇంచ్ పెరిగిందనమాట. ఓకే. హాఫ్ ఇంచ్ అయితే పెరిగింది. చూడండి ఈ విధంగా 17.5 అనమాట. అంటే మనకి ఎంత కావాలి? 17 కావాలి. కానీ హాఫ్ ఇంచ్ పెరిగింది. చూడండి కరెక్ట్‌గా చూస్తే 17 ఉంది డ్రెస్‌కి. కానీ ఇక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ పెరిగిందనమాట. చూడండి. ఖచ్చితంగా మనం కుట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా కొలతలు చూసుకోవాలండి. చూడండి మనకి 17 కావాలి. హాఫ్ ఇంచ్ పెరిగింది కాబట్టి అటువైపు పావు, ఇటువైపు పావు పెంచండి. ఓకే అండి. ఇక్కడ మనం 2 ఇంచులు మార్కింగ్ పెట్టాం కదా! అక్కడి నుంచి ఇక్కడ కిందకి మళ్ళీ ఇలా పెట్టండి. ఒక జాండకి. ఇది మన నడుము లూజ్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా. నడుము దగ్గర కూడా మనకి 15 వచ్చింది కదా! చూడండి ఇక్కడ 2 ఇంచులు మనం మార్కింగ్ పెట్టాలి కదా! మనం కట్ చేసుకునేటప్పుడు 2 ఇంచులని తీసాం కదా! ఆ 2 ఇంచులు ఇలా తీయండి. ఇలా తీసేసి కరెక్ట్‌గా చూస్తే చూడండి ఎంతొచ్చేసిందో. 1 ఇంచు ఎగస్ట్రా అంటే 1 ఇంచు అలా పెరిగిందండి. చూడండి ఖచ్చితంగా మనం కుట్టుకునేటప్పుడు చూసుకోవాలి. మనకి 15 కావాలి. కానీ ఇక్కడ 3/4 ఇంచు పెరిగిందనమాట. 3/4 ఇంచు పెరిగింది. ఆ 3/4 ఇంచుని ఇలా మనం సైడ్‌కి సెట్ చేసుకోవాలి. ఓకే. మిడిల్‌లో మనకి 15 కావాలి. చూడండి ఇప్పుడు పెట్టి చూస్తే 15 వచ్చేసింది. ఇలా చూసుకోవాలన్నమాట మనం. ఓకేనండి. అంటే మనం కట్ చేసుకునేటప్పటికి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం కొలతలైతే మారుతుందండి. ఎవరికైనా కొంచెం అటు ఇటు అవుతుంది. కాబట్టి మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూసుకోండి. కట్స్ దగ్గర మాత్రం 1 ఇంచే పెట్టేసేయాలి. 1 ఇంచే. 1 ఇంచ్ పెట్టేసి ఇలా స్ట్రైట్‌గా లైన్ అయితే కొంచెం గీయండి. ఇలా గీసేసి ఇలా షేప్ అయితే తీయాలి. చూడండి మనం ఎక్కడికైతే మార్కింగ్ పెట్టామో అక్కడి నుంచి ఇలా షేప్ అయితే తీసేసేయాలి. ఇలా లైన్ మీదనే మనం స్టిచ్చింగ్ అయితే రానివ్వాలి. ఇటు సైడ్ కూడా అంతేనండి. చూడండి ఈ విధంగా మనకి కట్స్ దగ్గర కూడా 18 ఉండాలి. 18 ఉందా లేదా అనేది చూసుకోండి. చూసుకొని ఈ విధంగా లైన్ అయితే గీసుకోవాలి. చూడండి 1 ఇంచ్ కట్స్ దగ్గర క్లాత్ అయితే వదలాలి. ఎక్కువ వదలకూడదు. ఇప్పుడు దీన్ని మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం. చూడండి ఫస్ట్ హ్యాండ్ లూజ్ అనమాట. ఇలా హ్యాండ్ లూజ్ కరెక్ట్‌గా పెట్టేసి ఇలా ఎంతుందో అంత మనం పెట్టేసేయాలి. ఒకవేళ వాళ్ళు లూజ్ కావాలనుకుంటే కొంచెం క్లాత్ వదిలేసుకొని ఆ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. వీళ్ళు కరెక్ట్‌గా ఉందన్నారు కాబట్టి నేను కరెక్ట్‌గానే పెట్టేశాను. చూడండి ఈక్వల్‌గా క్లాతులు చూసుకోండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్‌గా వస్తున్నాయా లేదని చూసుకొని చంక దగ్గర కుట్లు ఉన్నాయి కదా! జాయింట్ అనేది ఆ జాయింట్ ఒకదాని మీద ఒకటి రావాలి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని కింద వరకు కూడా ఈ లైన్ మీదనే రావాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 17, నడుం దగ్గర వచ్చేసి 15, కట్స్ దగ్గర వచ్చేసి 18. ఓకే అండి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని మిడిల్‌లో మనకు ఎంత కావాలో అంత పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్‌గా రానివ్వండి. కట్స్ దగ్గర స్ట్రైట్‌గా 1 ఇంచు వచ్చిన తర్వాత సూదిని అలా దించి పాదాన్ని పైకి లేపుకొని ఇలా రివర్స్‌గా ఒక 2 ఇంచుల వరకు కుట్టు మీదనే రానివ్వండి. కుట్టు మీద కుట్టు రానిచ్చి సైడ్‌కి తీసుకురండి. ఇప్పుడు 1/2 ఇంచు వెడల్పుతో పక్కకి వచ్చేసేయాలి. 1/2 ఇంచు వదిలేసేయాలన్నమాట. అంటే కుట్టుకి గ్యాపు 1/2 ఇంచు వదిలేయండి. వదిలేసి రఫ్ లాగి మళ్ళీ ఇప్పుడు దారాన్ని తెంచేయకుండా మళ్ళీ ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో 2 కుట్లు వేసాం కదా! ఈ 2 కుట్ల మధ్యలో మళ్ళీ ఇంకొక కుట్టు రానివ్వాలి. ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకు ఒకవేళ టైట్ అయితే ఒక కుట్టు తీసుకునేటట్టు అనమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి కుట్టు మీదనే మళ్ళీ రానివ్వండి. చివరికి వచ్చేసిన తర్వాత కుట్టు మీద రానిచ్చి రఫ్ లాగండి. రఫ్ లాగి స్టిచ్చింగ్ చేసుకోవాలి.
కట్స్ దగ్గర మాత్రం సన్నగా ఉండాలండి కుట్టు అనేది. అంటే మనం పెన్నుతో లైన్ గీస్తే ఎంత సన్నగా ఉంటదో కట్స్ దగ్గర అలానే ఉండాలి. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్స్ దగ్గర చూడండి. కట్స్ దగ్గర ఏమైనా హెచ్చుతగ్గులున్నాయా అనేది చూసుకోండి. 2 సమానంగా పెట్టేసి ఏమైనా హెచ్చుతగ్గులున్నాయా చూసుకోండి. చూడండి మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉన్నామంటే ఇంక కొంచెం హెచ్చుతగ్గులనేది వస్తాయన్నమాట. కట్స్ దగ్గర ఇలా కట్ పెట్టండి. అది మనకి గుర్తుంటదనమాట. అది కట్స్ పాయింటు అని. ఓకేనండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సేమ్ రెండో వైపును కూడా ఇంతే. రెండో వైపును కూడా మనం ఫస్ట్ ఎలా కుట్టామో అలానే అనమాట. చూడండి ఈ విధంగా హ్యాండ్ లూజ్ ఇలా పట్టుకొని కరెక్ట్‌గా మనకి ఎంత కావాలో అంతనే పెట్టేసేయాలి. ఇక్కడ కట్స్ దగ్గర కూడా చూసుకోండి ఇక్కడ. కట్స్ పాయింట్ మెయిన్ అండి. మనకి నీట్ ఫినిషింగ్ వచ్చేది ఇక్కడేననమాట. చూడండి కరెక్ట్‌గా పెట్టేస్తే ఇక్కడ మనకి 18 అనమాట. ఓకే అండి. కొంచెం పెరిగింది కదా! ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అనమాట. ఈ విధంగా పెట్టుకొని మనకి ఔట్ సైడ్ ఎంత క్లాత్ ఉందనేది చూసుకొని నీట్‌గా 1 ఇంచ్ ఉండేటట్టుగా చూసుకోవాలి కట్స్ దగ్గర మాత్రం. ఓకేనండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా చూసుకోవాలి. కట్స్ దగ్గర కూడా చూసుకొని పాయింట్ పెట్టుకొని మనకి ఎగస్ట్రా ఉన్నది మనం కొంచెం కట్ చేసుకోవచ్చనమాట. కట్స్ దగ్గర మాత్రం 1 ఇంచే ఉండాలండి. మన చంక దగ్గర గానీ, ఇప్పుడు కట్స్ దగ్గర నుంచి లైన్ మీదనే రానివ్వాలి. చూడండి మొత్తం కూడా స్టిచ్చింగ్ చేశానండి నేనైతే. ఇప్పుడు కట్స్ కుట్టుకోవాలండి. దానికోసం పీసులు ఏమి ఎగస్ట్రా ఏమి లేకుండా నీట్‌గా ఉండేటట్టుగా చూసుకోండి. చూడండి కరెక్ట్‌గా ఈక్వల్‌గా ఉండేటట్టుగా చూసుకొని ఫస్ట్ ఇలా ఒకటి ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఒక వైపున ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం కట్స్ కోసం ఒక ఇంచుం పావే తీసాం కదండీ! ఆ ఇంచుం పావే ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పావు, తర్వాత ఒక 1 ఇంచ్ లెక్క ఫోల్డింగ్ వేసుకోవాలి. చూడండి 1.5 తీయటం వల్ల మనకి కట్స్ అయితే చక్కగా స్ట్రైట్‌గా వస్తాయండి. మెలికలు తిరిగినట్టుగా రాకుండా నీట్‌గా వచ్చేస్తాయన్నమాట. చూడండి కట్స్ దగ్గరకొచ్చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూడండి కట్స్ నుంచి పైకి రావాలండి. 1 ఇంచ్ కొంచెం అలా పైకి రానివ్వాలి చూడండి. 1 ఇంచ్ పైకొచ్చేసిందంటే మనకి కట్స్ నీట్‌గా కనపడతాయి. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి క్లాత్ అనేది ఈక్వల్‌గా అనమాట. మనకి సమానంగా చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు రెండో వైపున ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా. కట్స్ దగ్గర 1 ఇంచే పెట్టండి. ఎక్కువ పెట్టకండి. కట్స్ దగ్గర 1 ఇంచ్ ఖర్చు. కింద మాత్రం ఇక్కడ మనకి కట్స్ ఉన్నాయి కదా కిందనమాట. కింద మాత్రం 1½ ఇంచ్ అంటే 1.5 ఇంచ్ అయితే పెట్టాలి. పెట్టేసి ఇలా కింద వరకు కూడా నీట్‌గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ సమానంగా అనమాట. చూడండి ఈక్వల్‌గా ఇలా పెట్టండి. ఈక్వల్‌గా ఇలా పెట్టేసి ఫోల్డింగ్ చేసుకొని నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా కింద వరకు కూడా వచ్చేసేయాలి. ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి రెండో వైపును కూడా సేమ్ ఇంతే. చూడండి ఈక్వల్‌గా సమానంగా ఇలా పట్టుకొని ఫస్ట్ ఒక పావు వేయండి ఫోల్డింగ్. పావేసి మళ్ళీ కొంచెం పెద్దగా ఒక 1 ఇంచ్ అలా ఫోల్డింగ్ వేసేయండి. ఇలా. మనం ఫోల్డింగ్ కోసం 1.5 పెట్టామండి. చూడండి ఎంత నీట్‌గా లైన్ అయితే మీకు చూస్తుంటేనే అర్థమవుతుందండి. లైన్ ఎంత క్లియర్‌గా వస్తుందో. చూడండి మనం 2 ఇంచులు, 1.5 అలా పెట్టామంటే అంత చూడడానికి అంత నీట్‌గా ఉండదనమాట. చూడండి ఈ విధంగా పెట్టేసి కట్స్ దగ్గర కూడా మన నడుం దగ్గర కట్స్ దగ్గర పైకి ఒక 1 ఇంచ్ పైకి రానివ్వాలన్నమాట. చూడండి ఈ విధంగా నేను చూపించినట్టుగా ఇలా రానివ్వండి. చూడండి ఈక్వల్‌గా ఇలా పెట్టేసి ఉల్టాగా ఈ విధంగా తిప్పేసేయండి. కింద వరకు కూడా ఇదే విధంగా రానివ్వండి. చూడండి ఎంత నీట్‌గా వస్తుందో మనం 1.5 పెట్టేసరికి మనకి ఎక్కడ కూడా కన్‌ఫ్యూజ్ అనేది లేకుండా వస్తుందండి నీట్‌గా. అదే మనం కొంచెం ఎక్కువ పెట్టామంటే పట్టీ అనేది కట్స్ వెడల్పు అనేది లావు వస్తుందండి. చూడడానికి అంత బాగోదనమాట. చివరికి వచ్చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ వేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ అనమాట. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కింద కూడా ఇదే విధంగా చివరి వరకు కూడా రానివ్వాలి. చూడండి ఈ విధంగా అనమాట. చూడండి చివరి వరకు కూడా ఇలాగే మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి.
డబుల్ ఫోల్డింగ్ అనమాట. చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని నీట్గా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రఫ్ లాగండి. ఇలా కుట్టేసిన తర్వాత మనకు అవసరమైతే అవుట్ సైడ్ కూడా ఇంకొక స్టిచ్చింగ్ వేసుకోవచ్చండి. రౌండ్ మొత్తం కూడా. చూడండి ఫైనల్‌గా రెడీ అయిపోయింది. తనకి చాలా బాగా నచ్చిందండి. తనకి డ్రెస్సులు ఏవి కూడా అంత ఫ్రీగా అంటే సన్నగా ఉంటదనమాట. ఇలా ఒంటికి అద్దుకొని కుట్టింది ఫస్ట్ టైమ్ అంట నేనేనంట. తను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడండి కట్స్ దగ్గర కూడా ఫ్రీగా ఉందనమాట. క్లాత్ అనేది ఫోల్డ్ అయినట్టుగా లేదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.